Hello guys, welcome back to my channel Ranjita Sham Vlogs. It's been very long time. ప్రతి వీడియోకి నాకు ఇలాగే ఫీల్ అవుతుంది బికాజ్ నేను చాలా బ్రేక్స్ తీసుకుంటున్నాను కాబట్టి. అండ్ ఇది చాలా రోజులు వెనకాల చేసిన వీడియోస్. నాకు ఏం మాట్లాడాలని కూడా తెలీదు, అంత లాంగ్ బ్యాక్ వీడియోస్ ఇవన్నీ. బట్ ఇది న్యూ ఇయర్ తర్వాత ఒక 15 డేస్కి అనుకుంటాను ఇంట్లో కర్జకాయలు ప్రిపేర్ చేసినాము. స్పెషల్లీ కర్జకాయలు వచ్చేసి మా మమ్మీ హిజ్ స్పెషలిస్ట్ అనమాట. మా అమ్మమ్మ, మా మమ్మీ, మా పిన్ని వీళ్ళు ముగ్గురు చేసేది చాలా బాగుంటుంది. అండ్ మా అమ్మమ్మ లేరు, ఇట్స్ బియన్ ఆల్మోస్ట్ 25 years అవుతుంది. నేను పుట్టినప్పుడు అమ్మమ్మ, నేను 2-3 years ఉన్నప్పుడు చనిపోయినారు. బట్ ఈవెన్ దో ఇప్పటికీ మా మమ్మీ వాళ్ళ ఊర్లోన మా అమ్మమ్మ అంటే ఈ కర్జకాయలతోనే గుర్తుపడతారనమాట. తనంత సాఫ్ట్, తనంత బాగా ఎవ్వరు చేయరు అని ఒక హిస్టరీ ఉంది మా ఫ్యామిలీకి. అండ్ దాన్ని లెజసీ అట్లే మా మమ్మీ ఇంకా మా ఆంటీ తీసుకొని పోతున్నారనమాట. మా ఆంటీ కూడా, మా పిన్ని కూడా చాలా బాగా చేస్తారు అండ్ సెకండ్లో చేసేస్తారనమాట. అండ్ తర్వాత స్టఫింగ్ మెజర్మెంట్ ఇప్పుడు నాకు కూడా వచ్చు బాగా. అండ్ అది అల్లుతారు కదా, అది ఒక్కటే నేను చేయలేను తప్ప మిగతావన్నీ చేసేస్తాను. సో ఇది మా కర్జకాయల స్టోరీ. అండ్ ఇక్కడ ఇవి ఏం బ్యాగులు అనుకుంటున్నారా? ఇది ఏం కాదు, యాక్చువల్లీ లాస్ట్ వీడియోస్ మీకు చెప్పున్నాను కదా, లైక్ చూపించినాను కదా బట్టలు క్రిస్మస్ కొనివి. ఏది నేను క్రిస్మస్కి వేసుకోలేదు, బిఫోర్వి ఆఫ్టర్వి అని మర్చి చేసి యూస్ చేసినాను. అండ్ ఇవి క్రిస్మస్ తర్వాత ఈ బట్టలన్నీ తీసుకొని ఒకరింటికి వెళ్తున్నాము. తను ఎవరు కాదు, లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి నేను తనతో బట్టలు కుట్టిస్తూ ఉన్నాను. నాకు కంఫర్ట్ కూడా తనే అనిపిస్తుంది. నాకు ఎక్కడ బొటిక్ కంటే కంఫర్ట్ తను. నేను వెళ్తానని నా కోసం క్యారెట్ హల్వా చేసింది. అండ్ షీ వాజ్ లైక్ వీడియో ఆంటీకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. తను చాలా స్వీట్. షీ ఈజ్ బిహారియన్. బట్ నాకు ఎప్పుడు అలా అనిపించదు, ఇక్కడే సౌత్ ఇండియన్ లాగే ఫీల్ ఇస్తుంది ఆంటీ. బాబీ అంటాను నేను తనని. అండ్ తను ఎట్లా అంటే మా మమ్మీ నేను సాటిస్ఫై అయినా తను సాటిస్ఫై అవ్వదన్నమాట. తను లేదు వేసుకో, ఇది బాగాలేదు, ఇది స్పెషల్లీ నేను కొనే డ్రెస్సెస్ ఉంటాయి కదా లైక్ రెడీమేడ్, అవి అయితే ఆల్టర్ చేసి నాకు ఇస్తుంది. దాంట్లో మాత్రం బాబీ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అంత స్వీట్. ఇక్కడ తను నన్ను ఏదో ఏడిపిస్తూ ఉంది అండ్ ఇట్లా నొక్చొక్కు అవుతూ ఉంటుంది మా మధ్యలో. అండ్ షీ సో స్వీట్. తను ఇంతకు మునుపు మేమందరూ ఒకే క్వార్టర్స్లో ఉండేవాళ్ళము. బట్ వాళ్ళు అంకుల్ రిటైర్డ్ అయినాక వేరే చోటు ఇల్లు తీసుకొని వెళ్ళిపోయినారు. చాలా దూరం వెళ్ళిపోయింది. అండ్ అక్కడ ఆంటీ నా కోసం నాకు ఫేవరెట్ అని క్యారెట్ హల్వా చేసి పెట్టింది. సో స్వీట్ కదా. అంటే షీ నెవర్ గివ్స్ మీ అట్లా ఒక స్ట్రేంజరో లేకపోతే నేబర్ ఆ ఫీలింగ్ ఎప్పుడూ లేదు. ఫ్యామిలీ లాగే నాకు వాళ్ళందరితో మంచి బాండింగ్ ఉంది అనమాట. అండ్ ఇంటికి వచ్చినాక అండ్ నేను తినొస్తే సరిపోతుందా, ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టాలి కదా, అప్పుడే అది హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ నాకు కూడా క్యారెట్ హల్వా బాగానే చేస్తాను. అంటే నాకు వచ్చే కొన్ని వంటల్లో దాంట్లో ఒకటి క్యారెట్ హల్వా బాగా చేస్తాను అని నా ఫీలింగ్. అండ్ దాంట్లో తమ్ముడికి ఫేవరెట్ కూడా. అండ్ నేను ప్రాసెస్ ఇక్కడ ఏం చేశానో తెలీదు, ఇప్పుడు చూస్తూనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఫస్ట్ గీ వేసి క్యారెట్నంతా గీలోనే బాగా రోస్ట్ చేస్తాను, సిమ్లో పెట్టి రోస్ట్ చేస్తాను. యూజువల్లీ నేను అన్నీ వేసేసి పాలు దాంట్లో వేసి అన్నీ వేసే చేసేదాన్ని. ఆ టేస్ట్ కంటే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినాను. అండ్ ఇట్ రియలీ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్ అనమాట, వెరీ టేస్టీ. సో ఇది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అండ్ నేను ఇది హాఫ్ అన్ అవర్ 1 hourలో చేయను. ఇట్ విల్ టేక్ లైక్ 2 hours అయినా పర్లేదు, నిలబడి చేస్తాను. అండ్ ఇట్లా పాలని ఇలా బాగా కాకపెట్టి రబడీలాగా చేసుకునండి, అది వేయండి. నిజంగా డిఫరెంట్ టేస్ట్ ఇచ్చింది. లిటరల్లీ బయట మనం కొనేదానికంటే బాగుంది. మనమే చేసి పెట్టి ఇంట్లో వాళ్ళ నుంచి అది బాగుంది అని వస్తే హ్యాపీనెస్ వేరు కదా. ఓకే, ఒక్కసారి అది ప్రాసెస్ చెప్తాను చూడండి.
ఫస్ట్ క్యారెట్ని బాగా నెయ్యిలోనే ఒక 2 స్పూన్స్ నెయ్యి ఎంత పడితే మీకు అంత బాగా టేస్ట్ ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. సో నెయ్యిలోనే బాగా అది కొంచెం వేయించి అది కొంచెం సాఫ్ట్ అయిన క్యారెట్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. అది అయినాక కొంచెం మీకు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసి ఆ షుగర్ కరిగి దాంట్లో ఫుల్ మిక్స్ అయ్యేదాకా బాగా మళ్ళీ ఆ షుగర్లో నుంచి సిరప్ వస్తుంది కదా, అంటే ఏమంటారు ఆ వాటర్ ఇది అవుతుంది కదా, దాంట్లో కూడా క్యారెట్ బాగా ఉడికిపోతుంది, మనకి సాఫ్ట్ వస్తుంది. సో అది ఉడికినాక తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కోవా కొంచెం యూస్ చేయండి. నేను ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ కోవా తీసుకుంటాను. బికాజ్ కోవా వేస్తేనే దాని టేస్ట్ అనమాట. యూజువలీ కోవా మిల్క్ మేడ్ వేసేదాన్ని షుగర్ అవాయిడ్ చేయాలి అనుకుంటే, బట్ ఆ రోజు నేను మిల్క్ మేడ్ ఎందుకు యూజ్ చేయలేదో తెలియదు, మేబీ లేదేమో, ఆల్మోస్ట్ 2 months వీడియో కాబట్టి గుర్తులేదు ఉందా లేదా అనేసి అని. సో మిల్క్ మేడ్ షుగర్ స్కిప్ చేయాలి అనుకుంటే మిల్క్ మేడ్ యూజ్ చేయొచ్చు. సో మిల్క్ మేడ్ లేదనుకుంటే షుగర్ యాడ్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు కోవా యాడ్ చేస్తున్నాను. ఒక 100 గ్రామ్స్ యూజ్ చేస్తాను, నేను ఎక్కువ యూజ్ చేయను. దాన్ని బాగా దాంట్లో మిక్స్ చేసుకునండి. కోవా కొంచెం తెలుసు కదా, లేకపోతే కోవాని ఇలా కూడా ఒక 50 ml పాలు తీసుకొని దాంట్లో కోవాని బాగా ఫస్టే బాగా ఇది చేసి బాగా అట్లా కూడా వేయచ్చు. అప్పుడు ఈ కోవా ఇలా రాదు, మిడిల్లో ఈ కలిపేటప్పుడు అంత కష్టం కాదు మనకి. కానీ నేను ఆ రోజు రబడీ చేసేస్తున్నాను కదా, మేబీ అందుకోసమే కోవాని డైరెక్ట్గా వేసినాను. సో అది బాగా మిక్స్ అయినాక ఇంక ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఆ పాలు 1/2 లీటర్ పాలు అది ఇంత చేసినాను అనమాట. అండ్ అది చాలా టేస్టీ ఉన్నింది, మీరు కూడా ట్రై చేయండి. క్రీమీ టెక్స్చర్ చాలా బాగుంటుంది. నేను నిజంగా ఇది ఫస్ట్ టైం చేసింది, కానీ ఎట్లా వస్తుందని నాకు కూడా డౌట్ ఉండింది, కానీ చాలా బాగా వచ్చింది. అండ్ దాని తర్వాత ఫైనల్లీ అది మిక్స్ అయిపోయినాక ఇంకా తెలుసు కదా మన ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యిలోన బాగా వేయించి మీకు ఏదేది కావాలో అవన్నీ వేసుకోనండి. నాతో ఆ రోజు ఎక్కువ లేవనుకుంటాను, కొన్ని ఉంటే నేను అవి మాత్రమే క్యాషు ఇంకా బాదాం అనుకుంటాను, అవి 2 వేసినాను, ఎక్కువ ఏం వేయలేదు. బట్ అవి మన ఇష్టం, మళ్ళా కావాలనే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వచ్చింది, కానీ అవుట్పుట్ అంటూ చాలా బాగా వచ్చింది. మా తమ్ముడు కూడా ఇష్టపడినారు. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ మీరే చూడండి. Sorry, it's DJ. This is new content. చెప్పు ఎట్లుంది? Yeah, good. అవును, 7:30 నుంచి నిలబడి చేసిండేది నేను. టేస్ట్ ఎట్లుంది చెప్పు, ఆ టేస్ట్ వచ్చా? నార్మల్ నేను చేస్తాను ఆ టేస్ట్ వచ్చినా నువ్వు Shop. కదా, అనవసరమైన ఓవర్ ఎక్స్ప్రెషన్. నీవు కూడా ఎందుకంటే మమ్మీ లక్క దీనికి ఎక్స్ప్రెషన్ ఏమైనా చెప్పు, నాకు నేను అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. Nice. నేను రోడ్ల వాళ్ళకి పోయే వాళ్ళకి కూడా పిలిచి ఇచ్చినా నైస్ అనే పోతారు వాళ్ళు. Sweet ఎక్కువ అండి. షుగర్ ఎక్కువ వేసిన కొంచెం పడ ఇది ఇది కొంచెం కావాలి. షుగర్ ఎక్కువ అంటూ కదా. చూసారు కదా, ఇది నాది నా తమ్ముడిది నెవర్ ఎండింగ్ అనమాట. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.